బంగారం కొనాలి, అయ్యో మేము కొనలేకపోతున్నాం అనేవాళ్ళు ఈ ఒక్క మాట అనుకోండి. ఏమిటంటే అది, మనం ఈ భూమి మీద అయితే శాశ్వతంగా ఉండం అనమాట. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే చాలన్నమాట. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అనమాట. అలాంటప్పుడు బంగారం కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఎప్పుడో ఒక రోజు చనిపోక తప్పదనమాట. అలాంటప్పుడు కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరో కొంటున్నారని మనం బంగారాన్ని కొనడానికి అయితే ఎంతగా పాకులాడాల్సిన పని లేదు. మనం పోవడం గ్యారంటీ. ఓకేనా? ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం. డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఏమంటే ఇప్పుడు అంతే ఎగబడుతున్నారనమాట. బంగారం కొనాలి, బంగారం కొనాలి. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అసలు అప్పు చేసి మరీ కొనడానికి అయితే ఇంట్రెస్ట్ పెడుతున్నారనమాట. అసలు అప్పు చేసి కొనాల్సిన అవసరం ఏముందండి బంగారు? ఇప్పుడు ఎక్కడ చూసినా దొంగతనాలు వేరే జరుగుతున్నాయి. ఇంకా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కథ చూసుకుంటే అక్కడ కొనాలంటే డబ్బు లేదు. చూస్తే రేట్ పెరిగిపోతుంది బంగారానికి. పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, ఏం చేయాలని తల బాదుకుంటున్నారనమాట. మొన్న నేను షాప్కి వెళ్ళినప్పుడు చెవులకు చిన్న కమ్మలు కొందామని వెళ్తే చిన్న వింటే ఇంత కమ్మలు 50,000 చెప్పాలకి అక్కడి నుంచి రైట్ ఒక్కటే అడక్కి ఇంటికి వచ్చేసినాను అనమాట. ఉన్న కమ్మలు అన్ని పెట్టుకున్నాము, ఇది లేకపోతే ఏం లేనేసి ఒకటే నేనే ఇలా అనుకున్నానంటే. ఇంకా మనకంటే ఇంకా బిలో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు మేము ముక్కునేది కూడా కొంటామో లేమో అని అంటున్నారు. మొన్న ఒక అవ్వని అడిగితే, అవ్వ బంగారు రేట్ ఎంత ఉందో తెలుసా అంటే, ఏమో తెలియదు నాయన అనింది. ఎంతుందో చెప్తున్నావు అంటే 1,70,000 70,000 ఉందవ్వ అంటే, అవునా మా కాలంలో అయితే 1000 ఉండేది తులము అని చెప్పింది అవ్వ అనమాట. ఇంకా నవ్వుకుంటూ నేను వచ్చేసినాం అనమాట. అంటే అప్పటికి ఇప్పటికి పెరుగుతూ పోతుంది. అలా అని బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి, అది ఎప్పుడైనా కూలిపోవచ్చు అనమాట. అంటే బంగారం రేటు ఎప్పుడు తగ్గుతుందో, పెరగడమే కానీ తగ్గడం అయితే ఉండదేమో. కానీ లక్షలోగా వస్తే బాగుంటుంది అందరికి. ఇంకా పెళ్లిళ్ళు చేయాలంటే కంపల్సరీ అమ్మాయిలకి బంగారు ఉండాలన్నమాట. ఇంకా చాలా మంది నష్టపోయేది ఎవరంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాసే నష్టపోయేది అనమాట. ఈ బంగారం కొనలేక అక్కడ ఉండలేక ఇంకా ఎన్ని అవమానాలు, ఎన్ని ఆత్మహత్యలు, పెళ్లి కానివి ఎన్ని రీపోతాయి, ఇవన్నీ మనం ముందు ముందు చూస్తామేమో. ఇంకా బ్రహ్మం గారు ఒక మాట అయితే చెప్పినారనమాట. అప్పుడు కలియుగంలో రానున్న రోజుల్లో ముత్య పూస కూడా కొనలేరు బంగారము అనేసి. అదే నిజమవుతుంది ఏమో తెలీదు. కానీ అండి బంగారం ఎంతైనా రేట్ కానివ్వండి, కానీ ఒక్క మాట అనుకోండి, మనం ఉన్నంతట్లే హ్యాపీగా ఉండాలి. లేని దానికోసం ఆశ పడకూడదు అనమాట. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు కదా. మనం అలా అనుకోవాలంటే. ఇప్పుడు మనకి అది అందలేదు కాబట్టి పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు మనం కొనలేం కాబట్టి బంగారం వేస్ట్ అనుకోవాలంటే మన దృష్టిలో. మన దగ్గర డబ్బులు లేవు, మనం కొనలేం కాబట్టి అది అందని ద్రాక్ష పళ్ళే అనుకోవాలి బంగారాన్ని. ఇంకోటి ఏమంటే, మనం లైఫ్ లాంగ్ భూమి మీద అయితే ఉన్నాం అనమాట. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మన హెల్త్ చూసుకోవాలి, మన పిల్లల చదువు చూసుకోవాలి, మన కుటుంబం బాగుందా లేదా అని చూసుకోవాలి. అంతేగాని అన్ని టెన్షన్లు మైండ్లో వేసుకొని మన ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకోండి, మళ్ళీ దానికి డబ్బు ఖర్చు పెట్టాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఏంది బంగారం 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 చెప్పండి. మెల్లే కూర్చొని ఉంటే చాలదా ఆడవాళ్ళకి? ఫంక్షన్లు అంటావా? ఇప్పుడు బంగారం వేసకపోయినా కూడా ఇది ఆన్లైన్ లో బుక్ చేసినావా, 1 గ్రామ్ గోల్డా అని అడుగుతున్నారనమాట. ఇంకా అదేందో బంగారం బదులు అవే వేసుకొని పోతే ఆయి కదా. నిజంగా నాకు జరిగింది, నాకు ఇలాంటి అవమానం జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను అసలు ఏదైనా ఉంటే చిన్నది కానివ్వండి బంగారం వేసుకుంటాను. ఆర్టిఫిషియల్ ఎప్పుడు వేసుకున్నా వంటికి పడదనమాట. నేను ఒకటైతే ఫుల్ స్టోర్, అది ఎప్పుడైనా ఒక వీడియో అయితే చేస్తాను. నేను బంగారం అది కొన్నప్పుడు 60,000 ఉన్నిందనమాట. ఇష్టపడి 1.5 లక్ష రూపాయలు పెట్టి కుతికి చైన్ అనమాట. సూపర్ గా ఉంటుంది, అంత గ్రీన్ గ్రీన్ స్టోన్స్. ఇప్పుడైతే దాని విలువ దాదాపు 4 లక్షలు ఉంటుంది. అదే అడిగినారనమాట, ఇది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నావా, నాకు కూడా లింక్ పంపవా అనేకి. ఇంకా నేను అప్పుడు వేసుకునేది, ఇంతవరకు వేసుకోలేదనమాట. అంటే నేను చెప్పడం ఏమిటంటే, మనం బంగారంతో పాటు దూసుకుపోతుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ గోల్డ్. అదే బెస్ట్ అనిపిస్తుంది కదా. మనం బంగారం ఉన్నవాళ్ళు ఆర్టిఫిషియల్ వేసుకున్నా ఇది బంగారమే అనుకుంటారు. అదే లేని వాళ్ళు బంగారం వేసుకున్నా ఇది ఆర్టిఫిషియల్ అని అడుగుతారు అనమాట. అలాంటి రోజులు అయితే వచ్చేసినాయి. అలాంటప్పుడు మనం బంగారం మీద కొనాలి 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 అని తపన పక్కన పెట్టేసి, మనము తినడానికి జరిగిపోతుందా, ఓకే హ్యాపీగా ఉండిపోదాం. అంతేగాని తినడానికి లేకపోతే అయ్యో ఇంకా భూమి మీద రైసే దొరకవేమో అన్నట్టుగా పాకులాడుతున్నారనమాట. అంటే తినడానికి రైస్ లేదు అన్నప్పుడు మనం బాధపడాలి. కానీ బంగారం రేటు పెరిగిపోతే ఎవరికి లాభం? పెరిగితే పెరగనియండి, పెరగడంతా విరుగుడు కోసమే.
ఇప్పుడు ఈ బంగారం రేటు కూడా పెరుగుతున్నది. పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇంకొకటి, ఇంకా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కదా, అందులో కూడా మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేసి. అయితే ఓపిక పట్టుకోండి, అప్పు చేసి కొనకండి, డబ్బులు దేనికైనా దాచుకోండి, దాని బంగారం మీద పెట్టకండి. బంగారం రేటు పెరుగుతుందో ఇంతే ఉంటుందో తెలియదు, కానీ అనవసరంగా కొనడానికి వెళ్ళకండి అని చెప్తున్నాను. మనశ్శాంతిగా ఉండండి. కొనలేని మనలాంటి వాళ్ళంతా మనశ్శాంతిగా ఉందాము అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మనం చనిపోవడం అనేది గ్యారంటీ అనమాట. లైఫ్ అయితే బతికి ఉన్నాం, భూమి మీద అయితే ఉన్నాం, చనిపోవడం గ్యారంటీ. అలాంటప్పుడు ఈ బంగారం కోసం పాకులాడాల్సిన అవసరం లేదనేసి అయితే నేను ఈ వీడియోలో స్పష్టంగా చెప్తున్నాను. ఇంకొకటి ఏమిటంటే, వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు, మన బంధువులు కొంటున్నారని వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి. అసలు వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, కొంటే కొననియండి. అసలు అలా ఎవరైనా చెప్పినారా, అసలు పట్టించుకోవద్దండి. బంగారం గురించి అసలు పట్టించుకోవద్దండి. ఎవరైనా కొనుక్కొనియండి. మనంతకు మనం మనశ్శాంతిగా ఉందామని నేను మీకైతే ఈ వీడియోలో చెప్పినాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.